హరీష్ శంకర్ గారితో ఏంటి సార్? ఏ ఏ సినిమాలకు వర్క్ చేశారు ఆయన? అంటే హరీష్ శంకర్ గారితో నాకేంటంటే మెహర్ రమేష్ గారి దగ్గర పరిచయం. యాక్చువల్గా కంత్రి సినిమా సిట్టింగ్స్కి ఆయన కూడా వచ్చారు, ఆయన కూడా పార్టిసిపేట్ చేశారు. ఎవరు? హరీష్ శంకర్ గారు. హరీష్ శంకర్ గారు. సో హరీష్ శంకర్ గారితో పాటు మెహర్ రమేష్ గారు, హరీష్ శంకర్ గారు, నేను అందరం శ్రీశైలం వెళ్ళాం. అక్కడ డిస్కషన్స్ అవి చేసాం. సో ఆయన నేను పంచి కట్టుకుని భ్రమరామ క్యాంప్ వారి ముందు సప్సతి పాలన అవి చూస్తుంటే ముందు ఆయన షాక్ అయ్యాడు. ఏంటిది అనుకుంటూ, సరే మీరు డిస్కషన్కి వస్తావా అది ఇది అని అడిగాడు. వచ్చితే ఎంత తీసుకుంటావు ఇలాంటివన్నీ. ఆయన నా మీద మంచి పాజిటివ్ ఇంప్రెషన్ ఏర్పడింది. ఏర్పడిన తర్వాత ఏమైంది అంటే, ఏంటి నేను గుణశేఖర్ గారి దగ్గర, పూరి జగన్నాథ్ గారి దగ్గర పనిచేసిన ఈ 2 పేర్లు చాలు, ఇండస్ట్రీలో ఎక్కడికైనా వెళ్ళిపోతావు అనుకుంటూ మాట్లాడేవాడు. అంటూ చింతకాయల రవి కూడా ఆయన వర్క్ చేశారు. కోన వెంకట గారిది కథ, నేను హరీష్ శంకర్ గారు స్క్రిప్ట్ అసోసియేట్స్గా మా ఇద్దరు పేర్లు ఉంటాయి. నియంతృత్వంతో ప్రజా ఉద్యమాలను ఆపగలరా? బెదిరింపులతో ప్రజా గొంతుకను నొక్కగలరా? తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ను సంప్రదించండి.